నమస్తే. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఢిల్లీలో విద్యార్థులు చేసిన ధర్నా, ఆందోళన, విపక్షాల మద్దతు. కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ చుట్టూ వస్తున్న కొన్ని ఆరోపణలు. వీటి ప్రభావాలు ముందు ముందు ఎట్లా ఉండవచ్చు? భారత ప్రభుత్వము విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని, ఆందోళనను ఇన్నాళ్లుగా ఇంత సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదు? కారణం ఏమిటి? ఈ విషయాల గురించే మాట్లాడదాం. మన దగ్గర వీటిపై చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు, సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నిన్న జరిగిన ఘటన భారతదేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీచార్జు, రాహుల్ గాంధీ ధర్నా, ప్రధానమంత్రి స్పందన, ఇవన్నీ చూసినప్పుడు ఈ గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో ఇవాళ జరుగుతున్న అంశాన్ని మనం ఒకసారి చూసినప్పుడు మీకు దీని పరిణామాలు, ప్రభావాలు ఎట్లా ఉండవచ్చని అనిపిస్తున్నది? అంటే మనం గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు చూసాం యూపీఏ హయాంలో. యూపీఏ 2లో యూపీఏ 2లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది కదిలి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర నిలబడి ఏం ప్రభుత్వం ఇది అని నిలదీసినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ గారు అర్ధరాత్రి పూట బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి నేను పర్సూ చేస్తాను, నేను తప్పనిసరిగా దీన్ని పట్టించుకుంటాను, మా ప్రభుత్వం దీని మీద ఒక విధానపరమైన ప్రకటన చేస్తుంది, ఈ హామీ ఇస్తూ మాట్లాడారు ఆవిడ. అది ఒక సందర్భం. ఇప్పుడు దాదాపు నిన్న జరిగింది దానికంటే భిన్నమైనటువంటి పరిస్థితి. ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళు రకరకాల సెక్షన్స్ నుంచి వచ్చారు, కానీ నిన్న కేవలం విద్యార్థులు మాత్రమే వచ్చారు అన్ని ప్రాంతాల నుంచి. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని, ఎవరి ఛార్జీలు వాళ్ళు పెట్టుకుని వచ్చారు అక్కడికి. ఎవరి భోజనం వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడితో ఆగలేదు. చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు, దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు స్విగ్గీలు, జొమాటోల్లో ఆ ఏరియా లొకేషన్ నొక్కి అక్కడికి ఏదో ఒక ఫుడ్ పట్టుకెళ్ళివ్వమని చెప్పారు, డబ్బులు పంపించి. ఈ స్విగ్గీ బాయ్స్ అక్కడికి వచ్చి ఎవరో ఒకళ్ళు తీసుకోండి, ఎవరైనా కావచ్చు, పిల్లలు ఎవరో ఒకళ్ళు తీసుకోండి, ఇక్కడ బుక్ అయి ఉంది లొకేషన్, ఎవరికైనా ఇవ్వమని చెప్పారు వాళ్ళు అని వాళ్ళు వీడియోలు చేసి పెట్టారు సోషల్ మీడియాలో. ఎవరో బుక్ చేస్తున్నారు, పట్టుకొచ్చి ఇక్కడ డెలివరీ ఇవ్వమంటున్నారు అనే పద్ధతిలో మొత్తం ఒక సంఘీభావ ప్రకటన దేశవ్యాప్తంగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్? అక్కడ లోకల్ స్విగ్గీ వాడికి ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చింది. వస్తే వాడు డెలివరీ చేశాడు, అక్కడ లొకేషన్ అది పెట్టి పంపించిన పరిస్థితి. కాబట్టి దేశవ్యాప్త స్పందన కనిపించింది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి స్పందన కనిపించింది. విద్యార్థులు అందరూ కదిలారు, తల్లిదండ్రులు స్పందించారు. ఇది ఒక నిరసన స్వరం మొదలైంది. ఇప్పటి వరకు రోడ్డు మీదకి రావటం అనేది ఈ మధ్యకాలంలో మనం లిబరలైజేషన్ తర్వాత, మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత విద్యార్థులు అంటే కార్పొరేట్ విద్యా సంస్థల పరిధిలో ఇరుక్కుపోయినటువంటి విద్యార్థులు ఏ ఉద్యమాల్లోనూ కదలటం లేదు, కనిపించటం లేదు అని బాధపడుతున్నాం. ఏ మీటింగ్ జరిగినా యూత్ రావడం లేదు అని అక్కడ రాజకీయ పార్టీలు అన్నీ అనుకుంటున్నాయి. సెకండరీ లీడర్షిప్ లేదు ఏ పార్టీకి. స్టూడెంట్ సెక్టార్ నుంచి వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే మీకు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిందో వాళ్ళు ఫారం కోళ్ళులా తయారైపోతున్నారు, వాళ్ళు బయటికి రావడం లేదు అనే విమర్శ ఉంది. దాన్ని బద్దలు కొట్టారు మొదటిసారి కాక్రోచ్ జనతా పార్టీ సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం. విద్యార్థులు బయటికి రావటం, విద్యార్థులు తమ సమస్యల మీద తామే మాట్లాడటం, మా సమస్య మీద మేము దెబ్బలాడతామని చెప్పడం. ఒక్కసారి 2000 ముందు రోజులు గుర్తు చేసిన పరిస్థితి. అంటే 95 నుంచి 2000 వరకు నెమ్మదిగా విద్యార్థి ఉద్యమాలని తొక్కేయటం జరిగింది ఈ దేశంలో. ఆ తర్వాత నెమ్మదిగా కార్పొరేట్ విద్యా విధానము వీళ్ళ మెదళ్లను ఆక్రమించేసింది. పూర్తిగా విద్యార్థి లోకాన్ని కంట్రోల్లోకి తీసేసుకున్నారు. ఆ షెల్ని బద్దలు కొట్టుకొని విద్యార్థి శక్తి మళ్ళీ బయటకు వచ్చింది. అది ఒక అద్భుతమైన పరిణామం. ఇది మోడీ ప్రభుత్వాన్ని వీధి వీధిన రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తుంది. అంటే విద్యార్థులు చైతన్యవంతంగా ఆలోచించగలుగుతారు, విశ్లేషించుకోగలుగుతారు, ఆ విశ్లేషణ ప్రపంచానికి అందించగలుగుతారు, తమ తోటి వారికి చెప్పగలుగుతారు. వీళ్ళని హ్యాండిల్ చేయటము, వీళ్ళని కంట్రోల్ చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు.
ఇప్పుడు రైతుల మీదో లేకపోతే మరొక సెగ్మెంట్ ఇంతకుముందు ఆందోళనలు చేసిన వాళ్ళ మీద రకరకాల పుకార్లు పుట్టించారు. ఏం పుకార్లు? ఇప్పుడు రైతులు అక్కడ ఆందోళన చేస్తుండగా దానిలో ఖలిస్తాన్ వాళ్ళు కలిశారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కలిశారు, పాకిస్తాన్ జెండాలు ప్రదర్శించారు అని కూడా మనకి క్రియేట్ చేసిన ఫోటోలు చూపించిన చరిత్ర ఉంది కదా, మనకి ఇంకా గుర్తుంది అది. అంటే ఒకళ్ళ మీద దాడి చేయాలంటే ముందు వాళ్ళ మీద విష ప్రచారం జరగాలి. ఇప్పుడు ఈ కాక్రోచ్ మూమెంటు సోనం వాంగ్చుక్ మీద అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి మీడియాని కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళతో దుష్ప్రచారం చేయించిన సందర్భం మనకు తెలుసు. అంటే ఏ లెవెల్కి వెళ్ళారంటే ఇప్పుడు న్యూస్ ప్రజెంటర్ కావచ్చు, లేకపోతే ఒక చర్చని హోస్ట్ చేసేటువంటి ఆ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి కావచ్చు, వాళ్ళు వచ్చినటువంటి గెస్టులతో విషయాన్ని చెప్పి మాట్లాడించాలి తప్ప వీళ్ళు అభిప్రాయ ప్రకటన చేయకూడదు. కానీ ఆ పద్ధతులు దాటిపోయి మీడియా వ్యవహరిస్తోంది ఇప్పుడు. ఇది ప్రధానంగా ప్రధాన స్రవంతి మీడియా. ఇన్ టోటల్ ఎన్డీటీవీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్, అది TV5 కావచ్చు, మహా కావచ్చు, మరొకటి కావచ్చు, వీళ్ళు గ్రాంటెడ్గా తీసుకుని సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ ఏమిటి, ఆయన ఏమేం చేశాడు, ఆయన ఎంత దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం. అసలు ఆయనకి ఏం పని, విద్యార్థుల గురించి మాట్లాడే అవసరం ఏమిటి ఆయనకి అని కూడా మాట్లాడారు. మాట్లాడొద్దని. ఇప్పుడు చాలా మందికి మర్చిపోయిన విషయం ఏంటంటే సోనం వాంగ్చుక్ ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల అనుకూలత ప్రదర్శించిన వాడే. ఆయన ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఆయన ఏమీ సీరియస్గా స్పందించిన వాడేం కాదు. ఏదైనా జరగనివ్వండి, కాశ్మీర్లో లదాఖ్కి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలు అని మాట్లాడాడు ఆ రోజు. అంటే వాళ్ళ ప్రాంతం గురించి మాట్లాడుకున్నాడు ఆయన. వాళ్ళ ప్రాంతం గురించి ఆయన మాట్లాడుకున్నాడు. కాశ్మీర్ మీద ఇది జరుగుతోంది కదా, దీని మీద మీరు మీ స్పందన ఏమిటి అని అడిగిన మీడియా ప్రతినిధికి ఆయన ఇచ్చిన సమాధానం అప్పుడు. అందుకని ఆయనేమి నరేంద్ర మోడీని నరనరాన వ్యతిరేకించిన మనిషి ఏం కాదు. చూద్దాం, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తాం అంటున్నారు, అది ఏమన్నా ఫలవంతం అవుతుందేమో చూద్దాం అన్నాడు ఆ రోజున. మరి ఈ రోజున సడన్గా ఆయన వీళ్ళకి విచ్ఛిన్నకారుడిగా కనిపిస్తున్నాడు. విచ్ఛిన్నకారుడిగా ప్రమోట్ చేస్తున్నారు, వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఆయన తండ్రి గారు ఆయన అక్కడ లదాఖ్ ప్రాంతంలో వీళ్ళ దీన్ని ఎస్టీలుగా ప్రకటించమని అడిగాడు. ఎస్టీలుగా ఓకే ప్రకటించమని అడిగి నిరాహార దీక్ష చేశాడు అక్కడే కూర్చుని. అప్పుడు ప్రధాని వెళ్ళి ఆయనకి, ఇందిరాగాంధీ గారు వెళ్ళి 74 ప్రాంతాల్లో వెళ్ళి ఆయనకి నిమ్మరసం ఇచ్చి, మీ సమస్య మా దృష్టికి వచ్చింది, మేము పరిశీలి చేస్తాం, మీరు దీక్ష విరమించండి అని చెప్పొచ్చింది. అది ఇప్పుడు ఎందుకు జరగలేదు అనేది ప్రశ్న. ఓకే, ఒక ప్రధానమంత్రి స్పందన ఓరాకుంటే ఇంకో ప్రధాన స్పందన ఓరకంటే ఆ రోజున స్పందన అలా కనిపించింది. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వంతో మాట్లాడాలి అనే కోరిక ఉంది మాకు అని చెప్తే పిలిచి మాట్లాడేవాళ్ళం కదా, దానికి ఎంత రచ్చ అవసరమా అని మాట్లాడుతున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇది దుర్మార్గం. మీతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మీరు వింటారో వినరో తెలియదు, అందుకని అక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఏమీ ఆయుధాలు పట్టుకుని గొడవ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఓపెన్గా సోషల్ మీడియాలో వాళ్ళ విధానం ఏమిటో ప్రకటించుకున్నారు. ప్రకటించుకుని ఈ విషయం మీద మేము మాట్లాడబోతున్నామని చెప్పారు. ఢిల్లీ వచ్చారు, జంతర్ మంతర్లో ముందు ఒక కార్యక్రమం జరిగింది. ఆ అభిజిత్ వచ్చాడు అక్కడి నుంచి, అది వార్త అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాదులోను, బెంగళూరులోను, జైపూర్లోను వీళ్ళ కార్యక్రమాలు జరిగాయి. జైపూర్లో అతని మీద దాడి జరిగింది, అభిజిత్ మీద. ఇన్ని జరుగుతూ ఉండగా వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్న విషయం ఏమిటి, నీట్ పరీక్షల్లో దుర్మార్గం జరిగింది, పేపర్ లీకేజీలు మాత్రమే కాదు, పేపర్ లీక్ అయిన ప్రతిసారి వాళ్ళు ఇస్తున్నటువంటి రెండో పేపర్ చాలా దారుణంగా ఉంటుంది. విద్యార్థులు కనీసం అటెంప్ట్ చేయలేని పద్ధతిలో వాళ్ళు పేపర్ డిజైన్ చేస్తున్నారు. ఇది మేం చెప్తున్న మాట కాదు, కోర్టు చెప్తున్న మాట
అని చెప్పి జడ్జిమెంట్ కాపీలు, జడ్జి గారి వ్యాఖ్యానాలు కూడా జతపరిచి వాళ్ళు మీడియాకి ఇచ్చిన పరిస్థితి ఉంది. కనుక అసలు ఈ స్ట్రక్చర్లోనే ఏదో గందరగోళం ఉంది, దాన్ని మార్చాలి. ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నటువంటి పిల్లలకి ఒక జవాబుదారీతనం కావాలి. ఆ మరణాల గురించి ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో కూడా ఎవరికి తెలియటం లేదు. కాబట్టి ఒక ప్రకటన అడిగారు వాళ్ళు. మొదట వాళ్ళు ప్రధానంగా కోరింది ఆ కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి అని. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వండి ఒక డిమాండ్. రెండో డిమాండు అసలు ఈ పోటీ పరీక్షల వ్యవహారం దీన్ని సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండేది. ఈ సెంట్రలైజ్ చేసిన దగ్గర నుంచి జరుగుతున్న అక్రమాల మీద ఒక విచారణ జరపండి, అంటే కనీసం ఒక అధ్యయనం జరిపి ఒక నివేదిక ప్రజల ముందు ఉంచండి అని అడుగుతున్నారు వాళ్ళు. దాంతోపాటు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఎందుకు నైతిక బాధ్యత స్వీకరించడం లేదు, విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, వారు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇదే వాళ్ళు అడుగుతోంది, అంతకు మించి వాళ్ళ కోరికలేమీ లేవు. దీన్ని వాళ్ళు ఆ రోజు నుంచి చెప్తున్నారు, డే 1 నుంచి. అప్పుడే మీరు ఇమ్మీడియట్గా విద్యాశాఖలో ఒక 4 అధికారుల్ని కూర్చోబెట్టి ఒక కమిటీ వేసి వాళ్ళతో చర్చలకు పిలిచుంటే, విద్యాశాఖ కార్యాలయంలోనే ఒక రూమ్ కేటాయించి మీరు రోజు ఇక్కడ మాట్లాడండి అని ఉన్నా బాగుండేది. అప్పుడు మీది స్పందించేటువంటి ప్రభుత్వం అని మేము అనుకుంటాం. అది చేయలే. ఇంకొక పని కూడా చేసి ఉండొచ్చు మీరు. వాళ్ళని పిలిచి నేరుగా ధర్మేంద్ర ప్రధానే కూర్చుని, బాబు జరిగింది పొరపాటే, మేము ఇంతకు ముందు లీకేజీకి సంబంధించి కొంతమంది అధికారుల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు చెప్తున్నారు. అది చర్యలు తీసుకున్నారనే విషయం మనకి తెలుసు, పేపర్లు వచ్చింది. కాబట్టి ఆ మాట వాళ్ళతో చెప్పి, కానీ జరిగిన నష్టం పెద్దదే, అది కూడా మాకు అర్థమైంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక పేపర్ తయారు చేయండి, దాన్ని మనం దేశవ్యాప్తంగా చర్చ పెడదాం. ఆ చర్చలో వచ్చిన అవుట్కమ్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక విధాన ప్రకటన చేద్దాం, ఆ పని చేద్దాం, ప్రొడక్టివ్గా వెళ్దాం అని చెప్పుండొచ్చుగా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు చెప్పలేదు? ఆ మాట కూడా చెప్పలేదుగా నువ్వు. చెప్పలేదు. పైగా వాళ్ళు నిన్న పార్లమెంట్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే నువ్వు పోలీసులను పెట్టి అడ్డుకునే వ్యవహారం ఎందుకు చేయాలి? వాళ్ళు ఓపెన్గా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి. సోనం వాంగ్చుక్ 20 రోజుల పైన నిరాహార దీక్ష చేశాడు. చేసినప్పుడు ఆ నిరాహార దీక్ష దగ్గరికి ఎవరైనా వెళ్ళుండొచ్చు కదా, వెళ్ళలా. ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు మాట్లాడినా బాగుండేది. వెళ్ళాలి కదా, అది బాధ్యత కదా. అవును. ఎందుకు పెట్టారు అక్కడ ధర్నా? చచ్చిపోవడం కోసం కాదుగా. అక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేసి చచ్చిపోండి అని పెట్టలేదుగా బోర్డు. మీరు మీ అభిప్రాయ ప్రకటన చేసుకోండి, ఇక్కడ చేసుకుంటే మేము సమాధానం చెప్తామని కదా. అది ఒక అప్లికేషనే. ధర్నా అనేది ఒక అప్లికేషన్. మీరు పిలిచి మాట్లాడండి. గతంలో మనం చూసాం, ఇక్కడ ధర్నా చౌక్లో ఏదైనా ఇష్యూ మీద ఎవరైనా కూర్చుంటే ప్రతిపక్షాల సభ్యులు ఒక 4-5 కలిసి వచ్చి మాట్లాడేవాళ్ళు, అసలు ఏమిటి పరిస్థితి అని. ప్రభుత్వం వైపు నుంచి అంటే అధికార పార్టీ నుంచి ఒక 3-4 ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడేవాళ్ళు. దీని మీద ప్రభుత్వం ఇలా అనుకుంటోంది, మీరు ఏమైనా తగ్గగలరా అని ఒక సానుకూలత ప్రతి విషయంలోనూ. ఈవెన్ ఇప్పుడు మేము నిర్మూలించేసామని చెప్తున్నటువంటి మావోయిస్టు పార్టీ వ్యవహారాలకు సంబంధించి, లేకపోతే గతంలో పీపుల్స్ వారికి సంబంధించి జైళ్లలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందిన ఖైదీల హక్కుల గురించి జరిగి ఒక నిరాహార దీక్ష శిబిరం నడిచింది ఇక్కడ. నడిచినప్పుడు కూడా ప్రభుత్వం రెగ్యులర్గా చర్చలు జరిపేది. టెంట్ దగ్గరికి హోంశాఖ నుంచి అధికారులు వచ్చి మాట్లాడేవారు. ఈరోజు హోంమంత్రి గారు ఈ మేరకు ముందుకెళ్దామని చెప్పారు అని చెప్పేవారు వచ్చి. కనీసం ఆ ప్రయత్నం కూడా నాకు అక్కడ కనిపించలే. ఎక్కడ? జంతర్ మంతర్ దగ్గర ప్రెజెన్స్ లేదు. చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఒక ఎంపీ గారు వెళ్ళాడు, మాట్లాడాడు, అది ఓకే. కానీ మిగిలిన అసలు ప్రభుత్వం అధికారికంగా మాట్లాడాలి కదా, ఓ డైలాగు. నువ్వు నీ అధికారుల్ని పంపించి ఉండాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి పంపలేదు, పట్టించుకోలేదు, మనకు సంబంధం లేని గొడవ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఈ ఉన్న సందర్భంలో ఇది గుడ్డి దర్బారు అనుకున్నారు వాళ్ళు పిల్లలు.
ఇది చెమిటి దర్బారు అనుకున్నారు. ఒక టముకేసి మంట వెలిగిస్తే తప్ప వీళ్ళకి కనబడదు వినబడదు అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఆ శబ్దం చేయటం కోసం పార్లమెంటుకి వెళ్దాం అనుకున్నారు. పార్లమెంటు లోపలికి వెళ్ళాలనేది వాళ్ళ ప్రోగ్రాంలో లేదు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో మనం అందరం కలిసి మౌనంగా వెళ్ళి పార్లమెంటు తలుపులు ఆ గేట్లు ముట్టుకుని వచ్చేద్దాం, ఇది వాళ్ళ ప్రకటన. గేట్లు ముట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా, మీరు గొడవ చేయకపోతే అప్పుడు ఇష్యూ అయ్యేది కాదుగా, ఇంత చర్చ అయ్యేది కాదు కదా. ముందే స్పందించి ఉంటే ఇంత దాకొచ్చేది కాదు. ముందే స్పందిస్తే ఓకే. నిన్న వాళ్ళు ఇచ్చిన పిలుపులో కూడా పార్లమెంటు ముట్టడి అనేది లేదు. కానీ ముట్టడి చేయాలనుకున్నారు, పార్లమెంటులో జొరబడబోయారు, పార్లమెంటును ఏదో చేయబోయారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓపెనింగ్ ప్రకటన అది కాదు. వాళ్ళు పార్లమెంటు ముందున్నటువంటి గేటుని ముట్టుకుని వెళ్ళిపోవడం. కానీ దీని అన్నిటికంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తున్నదంటే, వీళ్ళ వెనుక ఎవరో ఉన్నారు, ఫండింగ్ ఇస్తున్నారు, ఫండింగ్ ఇచ్చి చేయిస్తున్నారు, ఒక అద్భుతమైన పరిపాలనను దెబ్బతీయాలని చూస్తున్నారని ఒక నెగిటివ్ ఒక ఏమంటారు ఆర్గ్యుమెంట్ నెరేటివ్ బిల్డ్ చేశారు. ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం ఈ ఉద్యమానికి ఉన్నటువంటి, అంటే ఈ ఉద్యమం అని ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ సోషల్ మీడియాలో అతను అప్రోచ్ అయినప్పుడు ముందు అది సీజే మాట్లాడినటువంటి మాటల నుంచి ఒక స్పందనగా అతను సోషల్ మీడియాలో మొదట ఎంటర్ అయ్యాడు. అభిజిత్ ఎంటర్ అయినప్పుడు అతనికి తెలియదు ఇంత స్పందన ఉంది ఇక్కడ అని, ఇంత అన్రెస్ట్ ఉందని తెలియదు. జనాలు వెంటనే కనెక్ట్ అయ్యారు ఆయనకి. కనెక్ట్ అయిన తర్వాత అతనికి బాధ్యత పెరిగింది, మనం దీన్ని ఏదో ఆర్గనైజ్ చేస్తే బాగానే ఉంటుంది అని. అతనికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నమాట నిజమే. ఇప్పుడు దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు తవ్వుతున్న తవ్వకాలు అవే. అంటే ఈ దేశంలో మూడోసారి గెలిచినటువంటి పార్టీ, ఈ పార్టీని ప్రజలంతా రూటెడ్గా కోరుకుంటున్నారో మూడో ఎన్నికలో అర్థమైపోయింది. మూడోసారి అంటే మద్దతు వచ్చింది, మూడోసారి సంపూర్ణ మెజారిటీ కాదు. సంపూర్ణ మెజారిటీ కాదు, ఇప్పుడు సాధించామనేటువంటి మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఏది మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఒక 50 సీట్లు అయాచితంగా వచ్చి వాళ్ళ అకౌంట్లోకి చేరినాయి. అది తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, డిఎంకే నుంచి కావచ్చు. దీంతో మనం సాధించామనేటువంటి ఒక సక్సెస్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఈ సక్సెస్ మూడ్లో ఉండగా ఈ నిరాహార దీక్ష మొదలైంది. దీన్ని మనం బుల్డోజ్ చేయొచ్చు అనుకున్నారు ఒకటి. రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షాలు వామపక్షాలు అందరూ కలిసి వాళ్ళని ఫండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దేశ విచ్ఛిన్నకర శక్తుల పట్ల చాలా దృఢచిత్తంతో పనిచేస్తోంది. కాబట్టి దీన్ని బ్రేక్ చేయగలిగితే తప్ప మనం మళ్ళీ భారతదేశాన్ని మన పద్ధతులకు అనుగుణంగా వాడుకోలేమని ఉగ్రవాద సంస్థలు అనుకుంటున్నాయి. దేశం బయట ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళ తాలూకా ఏజెంట్లు ఉన్నారు ఈ దేశంలో చాలామంది. వీళ్ళందరూ వచ్చి వీళ్ళతో కలుస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళని నడిపిస్తున్నారు. ఇది నెరేటివ్. ఈ నెరేటివ్ బిల్డ్ చేయడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సోషల్ మీడియా వేదికల మీద మాత్రమే కాదు, అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఎక్స్ట్రీమ్గా నడుస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ టోటల్ వాళ్ళ బాకా ప్రోగ్రాంలుగా మారిపోయినాయి. అన్ని ఛానల్స్ మారిపోయి రోజు వీళ్ళ మీద విద్వేషం వెళ్ళగక్కటమే ప్రోగ్రాం. వీళ్ళు అమ్ముడుపోయారు, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, పాకిస్తాన్ తిరిగి. దీని వెనకాల ఇస్లాం ఉగ్రవాదం దగ్గర నుంచి మొదలు పెడితే వామపక్షం వరకు వీళ్ళందరూ మోడీ గారు ఉండటం వల్ల సఫికేట్ అవుతున్నారు. వీళ్ళకి ఒక ఇది కావాలి, ఒక ఇది అంటే ఒక బ్రేక్అవుట్ కావాలి. అందుకని వీళ్ళని వాడేసుకుంటున్నారు. వీళ్ళ వెనకాల వీళ్ళందరూ ఉన్నారు అనేది నరేటివ్ సారాంశం చెప్పాలి. చెప్పి వీళ్ళని కూడా దెబ్బ కొట్టాలి, వీళ్ళ మొరైల్ దెబ్బ కొట్టాలి. కానీ నిన్న అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వచ్చిన వాళ్ళే. వాళ్ళకి ఎవరికి బస్సులు, కార్లు లేకపోతే లారీలు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఎవరికి కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు. అలాగే జనరల్ ప్యాకేజ్ ఉంది. మన పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ ప్రాక్టీస్ ఉన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే, ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఆ ప్రాంతపు నాయకులు వాళ్ళకి పట్టున్నటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళి చెప్తారు. వాళ్ళకి ఒక 500 రూపాయల నోటు, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ సీసా పెట్టి ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది. అవి డంప్ అవుతాయి అక్కడ. ఆ డంప్ అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చి
ఆ లారీలు ఎక్కుతారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు, సభ అయిపోయాక తీసుకెళ్ళి దింపుతారు. ఇది ప్రోగ్రాం. ఇది అలవాటు అయిపోయి వీళ్ళకి నరనరాన జీర్ణించుకుపోయి అలాగే లారీలు పెట్టారనే మాట్లాడుతున్నారు వీళ్ళు. లారీలు పెడితే ఎవరికైనా వస్తారండి అని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడేశాడు కూడా. కానీ ఎవరు లారీలు పెట్టలా. లారీలు పెట్టుంటే మీరు మెట్రో ట్రైన్స్ ఎందుకు ఆపారు ఢిల్లీలో? మెట్రో ట్రైన్ సర్క్యులేషన్ ఆపారు కదా నిన్న. ముందేమో 4 స్టేషన్లు బ్లాక్ చేశారు, ఆ ఏరియాలో ఎవడో జక్కకుండా. ఆ తర్వాత నెమ్మదిగా మెట్రో మూవ్మెంట్ ఆపారు. ఎందుకు ఆపారు? సిటీ బస్సులు ఎందుకు కూర్చున్నారు మీరు ఢిల్లీలో? అంటే మూమెంట్ ఆపుదామని నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. అయినా అంతమంది వచ్చారు, అన్ని వేల మంది. వేలు అంటున్నారు వీళ్ళు, లక్షల్లోనే వచ్చారు. మనకి డ్రోన్ షాట్స్ బయటకు వచ్చినాయి రాత్రి. అంటే ఇంటర్నెట్ కూడా ఆపారు. ఇంటర్నెట్ ఆపిన సందర్భంగా చాలా వీడియోస్ బయటకు రాలేదు. సాయంత్రం 7 తర్వాత నుంచి బయటకు రావడం మొదలైంది. దానిలో పైనుంచి ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఎక్కి తీసిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా పార్లమెంట్ చుట్టూ మోహరించి ఉన్నారు. వాళ్ళు 10,000గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 10,000 అనే మాట అధికారికంగా చెప్తున్నారు కానీ కాదు. ఎవరు కౌంట్ చేస్తారు 10,000 కౌంట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి వస్తున్న నెంబర్ అది. ఆ శిబిరం దగ్గర 100-200 మంది కంటే ఉండటం లేదు అని కూడా చెప్తున్నారు. కానీ మనం రోజు చూస్తున్నాం, మనకి ఇక్కడ గాయకుడు చుక్కా రామచంద్రయ్య అక్కడ రామ్ నరసయ్య వెళ్ళి, అవును, రామ్ నరసయ్య వెళ్ళి పాడి ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేశాడు కదా. ఆ వీడియోల్లో అక్కడ ఎంతమంది ఉన్నారో కనిపిస్తోంది కదా. ప్రకాష్ రాజు వెళ్ళాడు, ఆయన ఉన్నాడు, ఆయన అక్కడే పడుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు ఎందుకు ఆ ముందు రోజే వెళ్ళి అక్కడ పడుకున్నారంటే, వాళ్ళతో ఉండటం ద్వారా ఫీల్ తెలుసుకుందామని వెళ్ళాను అన్నాడు. వాళ్ళతో పడుకోవటం ద్వారా వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, దోమలతో కుట్టించుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు, ఇది మనం కూడా ఫీల్ అవ్వాలి కదా, అందుకని వెళ్ళి నైట్ పడుకున్నాను అక్కడ అని చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఇలా సంఘీభావం తెలియజేసిన వాడు ఈయనొక్కడే కాదు, నజీరుద్దీన్ షా మాట్లాడాడు, వెళ్ళారు. షబనాజ్మీ వెళ్ళింది, మాట్లాడారు ఆవిడ. ఎంతమంది వెళ్ళారు అక్కడికి? మేధావులు వీళ్ళందరూ చాలామంది మూవ్ అయ్యి కదిలారు కదా. కాకపోతే భారతదేశంలో మిడిల్ క్లాస్ని బలంగా పొల్యూట్ చేయగలిగారు. ఈ పొల్యూట్ అయినటువంటి మిడిల్ క్లాస్ నుంచి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ వస్తుంది ఇప్పుడు. ఏమిటి? వాళ్ళు ఏమంటారంటే, అది కూడా వర్ణాలకు చెందినటువంటి, అగ్రకులాలకు చెందినటువంటి ఒక మిడిల్ క్లాస్ సెక్షన్ నుంచి నరేంద్ర మోడీని ఓడించటం కోసమే ఇది జరుగుతోంది అని చెబుతూ, ఒక ఆల్టర్నేటివ్ లీడర్ని మీరు ప్రొజెక్ట్ చేయకుండా ఈ విన్యాసాలు చేయటం ద్వారా మోడీని ఏమీ చేయలేరు అని కూడా వాళ్ళు పోస్టులు పెట్టేస్తున్నారు. ఆల్టర్నేట్ లీడర్ అంటే ఏమిటి? మోడీకి ఆల్టర్నేటివ్ ఎవరు? ఆ రోజున మన్మోహన్ సింగ్ ఆల్టర్నేటివ్ మోడీ అని మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అలా మీరు ఎవరిని చెప్తారు? మీ దగ్గర ఎవరున్నారనే? ఎవరున్నారు? రాహుల్ గాంధీ కుదరదు, అయిపోయింది, అది ఫెయిల్యూర్. ఆయన ఇప్పటికి 3 ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు. ఆయన తీసేయండి. ఒక ఫ్లాప్ హీరోతో మళ్ళీ సినిమా తీస్తారా మీరు? మీ దగ్గర హీరో లేడు కాబట్టి మీరు నోరు మూసుకోండి అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు. అంటే చదువుకున్న సెక్షనే, వాళ్ళకి విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారో తెలుసు. నేను హైదరాబాద్లో వీళ్ళు కాక్రోచ్ మూమెంట్ జరిగినప్పుడు వాళ్ళు టెంట్ వేశారు. ఇక్కడ వేసినప్పుడు ఆ ధర్నా దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే విజయవాడ నుంచి ఒక 5-6 పేరెంట్స్ కనిపించారు. అక్కడ పేరెంట్సే. ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా పిల్లలు డిప్రెషన్లో ఉన్నారండి, వాళ్ళకి మానసిక స్థైర్యం కలిగించటం కోసం వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాము ఇక్కడికి. మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు మీరు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఫేస్ చేస్తున్నారు. దీని మీద రోడ్డు మీదకి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. కాబట్టి మీరు ఒక్కరూ అనుకోకండి ఇది దేశ సమస్య అనే విషయం తెలిస్తే వీళ్ళు డిప్రెషన్లోంచి బయటకు వస్తారు కదా. ఓకే, మీరు ఒక్కరేగా చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు అనేది మా పిల్లలకి అర్థం చేయించి, వాళ్ళు ఏదో ఇందులో నీట్ కొట్టేసి ఏదో అయిపోతారనే ఆశలు మాకేం లేవు. ముందు వాళ్ళు డిప్రెషన్లో నుంచి బయటకు వస్తే చాలు, ఏదో పని చేసి బతుకుతారు. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావడం కోసం మేమే వాంటెడ్గా తీసుకొచ్చాం, మా పిల్లల్ని తీసుకురావడం కోసం మేము వచ్చామని మాట్లాడారు. ఇది పరిస్థితి. కాబట్టి
ఈ మూమెంట్ అనేక రకాలుగా అనేక మందికి హోప్నిచ్చింది. కానీ ఇక్కడ ఒకటి మీరు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ తెస్తున్నారు అన్నారు కదా, అభిజిత్ దీప్కే అనే అతను బహుశా దళితనే సోషల్ మీడియాలో వస్తున్నది, అంబేద్కర్ వాది, పూలే అంబేద్కర్ సిద్ధాంతాలు చెప్తున్నాడు. మరొక వైపున అంబేద్కర్ వాదాన్ని పూలే వాదాన్ని వీళ్ళు కార్నర్ చేస్తున్నారు ఎవరు మోదీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు. దీనిపైన ఒక చర్చ జరుగుతున్నది. అంటే అంబేద్కర్ మీద లేకపోతే పూలే మీద ఎవరి మీద కూడా వాళ్ళకేం గౌరవం లేదు. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి, వాళ్ళు ఎవరినైనా బుల్డోజ్ చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొలగించే మూడ్లో ఉన్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళు ఆల్టర్నేటివ్ రాజ్యాంగం రాసేసుకున్నారు. ఆల్టర్నేటివ్ రాజ్యాంగం ఉంది వాళ్ళ దగ్గర, అదే అమలు జరుగుతోంది. నిన్న వాళ్ళు ఎంత దారుణం అంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి రిక్రూట్మెంట్లు అయిపోయి ట్రైనింగ్లో ఉండేటువంటి శిబిరాలు చాలా ఉన్నాయి ఢిల్లీలో. అక్కడి నుంచి ఆ ట్రైనీస్ని పట్టుకొచ్చేసి వాళ్ళని సివిల్ డ్రెస్సుల్లో నుంచోబెట్టి వాళ్ళతో కూడా దాడులు చేయించారు పిల్లల మీద. మీరు వీడియోలో చూస్తే కనిపిస్తారు వాళ్ళు అలా నిలబడి, వాళ్ళు సడన్గా కొట్టడం మీద పడి. రెండోది, ఇలాంటి మఫ్టీ బ్యాచ్తో పోలీసుల మీదకి రాళ్ళేయించి వాళ్ళు అక్కడి నుంచి దీన్ని చూసి దాడి చేశారు. ఎదురు దాడి అంటే మేము ఆత్మరక్షణార్థం దాడి చేశాం అంతే తప్ప మేము దాడి చేయలేదు అని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వీళ్ళ మనుషులతోనే రాళ్ళేయించేసుకుని స్టూడెంట్స్ని పట్టడం. ఇది గమనించిన విద్యార్థులు ఇది ఇలా లాభం లేదు, దీన్ని ఎదుర్కోవటానికి ఇంకో మార్గంలో వెళదామని వీళ్ళే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేయండి మమ్మల్ని, మీరు కొట్టేసుకోండి ఏం పర్లేదు, మీ డ్యూటీ మీరు చేసుకోండి అని మాట్లాడారు. ఒక అతను ఒక వీడియో వచ్చింది, కొడుతుంటే కొట్టండి అని అతను కొట్టండి ఏం పర్లేదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆ వీడియోలు చాలా ఉన్నాయి. ఎందుకన్నారు వాళ్ళందరూ అంటే, మేమేదో మీ మీద దాడి చేశాము, మీరు మీ రక్షణ కోసం మా మీద దాడి చేశారనే కథలు వద్దు, మేము కొట్టించుకోవడానికి సిద్ధపడే వచ్చాము ఇక్కడికి, మీరు కొడతారనే విషయం మాకు తెలుసు, అందుకని కొట్టేయండి ఏం పర్లేదు, నో ప్రాబ్లం, మీరు మీ విధి నిర్వహణని మేము అడ్డుకోం. ఈ కొట్టడం అనేది విధి నిర్వహణ అనటంలోనే వాళ్ళకి రాజ్యం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది. అంత స్పష్టంగా ఉన్నారు పిల్లలు. ప్రతి ప్రాంతం నుంచి రిప్రజెంటేషన్ ఉంది అక్కడ, అన్ని ప్రాంతాల నుంచి చాలామంది వెళ్ళారు, అక్కడ సాలిడారిటీ తెలియజేశారు, నిలబడ్డారు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన గొడవ అనేది ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. అందుకనే నేను చెప్పింది ఇందాక స్విగ్గీ దీనిలో వెళ్ళిందని. ప్రతి చోట దీని తాలూకా నిరసన తెలియజేసే ప్రయత్నం హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్లో గవర్నర్ని కలవాలి, ఇక్కడ ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం జరిగింది కదా. నిన్న లెఫ్ట్ విద్యార్థులు ప్రెస్ క్లబ్ దగ్గర అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి రాజ్భవన్ రోడ్లోకి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళు అక్కడికి చేరే లోపే పోలీసులు దాడి చేసి, ఢిల్లీలో పోలీసులు ఎలాగైతే ఈడ్చుకెళ్లారో రాహుల్ గాంధీని నాలుగు పక్కల రెండు కాళ్ళు చేతులు పట్టుకుని లాగిన ప్రధాన విపక్ష నేత ఆ ఫోటో పెట్టి ఢిల్లీలో చాలా దారుణం జరుగుతోంది అని రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. అదే పద్ధతిలో ఇక్కడ లెఫ్ట్ విద్యార్థులు గవర్నర్ దగ్గరికి వెళ్తుంటే రాజ్భవన్ రోడ్లో రేవంత్ రెడ్డి గారి పోలీసులు రాహుల్ గాంధీ కంటే దారుణంగా ఈడ్చుకెళ్లారు ఇక్కడ. దీన్ని కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అక్కడ ఢిల్లీలో వాళ్ళు నిన్నటి వరకు నోరు విప్పలేదు, దీని మీద విప్పలేదు. ఇది ఒక వ్యూహాత్మక మౌనం అని చెప్పి వాళ్ళకి సంబంధించిన మేధావులతో బయట మాట్లాడించారు. ఎవరి మౌనం? వ్యూహాత్మక మౌనం రాహుల్ గాంధీ గారిది. అంటే ఆయన ఎంటర్ అయితే ఇదేదో రాహుల్ గాంధీ తను ప్రధాని కావటం కోసం వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నాడని బీజేపీ అంటుందని, అందుకని దూరంగా ఉన్నాడు ఆయన అని కొంతమందితో మాట్లాడించేశారు. అంటే ఇదో నరేషన్, ఇదొక నేరేషన్. అంటే అధికార పక్షం ఒక నేరేషన్ కల్పిస్తే వీళ్ళు ఇంకో నేరేటివ్ కల్పించే ప్రయత్నం చేశారు వాంటెడ్గానే. ఎందుకు వెళ్ళలేదు అనేది ప్రశ్న బలంగా ఉంది దేశ ప్రజల్లో. వెళితే తప్పే ఉంది. ఇప్పుడు ఏదన్నా అక్కడ ఒక ఉద్యమం జరుగుతోంది, ప్రజలు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, మాకు ఈ ప్రాబ్లం ఉందని గొడవ చేస్తున్నారు, నువ్వు ఒక పొలిటికల్ పార్టీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు,
వాళ్ళ మాటల్ని నువ్వు సభలో వినిపించు, ఇంకెక్కడైనా వినిపించు, నీ సాలిడారిటీ తెలియజేయాలి కదా వాళ్ళకి. మొదటి నుంచి అభిజిత్ ఇక్కడికి వచ్చిన ల్యాండ్ అయిన రోజు జరిగిన కార్యక్రమం నుంచి జేఎన్యూతో లింకులో ఉన్నటువంటి లెఫ్ట్ స్టూడెంట్ మూమెంట్తో సంబంధాలు ఉన్న బ్యాచ్ మాత్రమే ఉంది అక్కడ. వాళ్ళే ఉన్నారు. బేబీ కావచ్చు, లేకపోతే బృందాకారత్ గారు, ఇలాంటి వాళ్ళు వెళ్ళారు. సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు, మాట్లాడారు, మేము ఉంటాం మీ వెనకాల అని చెప్పారు. మొన్న కూడా ర్యాలీలో ఉన్నారు కదా వాళ్ళు. ఉన్నారు. హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్సే పార్టిసిపేట్ చేశాయి. కానీ ఇక్కడ ఏబీవీపీ ఎలిమెంట్స్ కూడా వచ్చాయి హైదరాబాద్లో. వాళ్ళు జై శ్రీరామ్, జై భారత్, వాళ్ళ భారత్ మాతాకి జై నినాదాలు తప్పే ఉంది అంటే ఆయన ఎవరి నినాదం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇచ్చారు. ఇవ్వటం ద్వారా వాళ్ళ ప్రజెన్స్ ఉంది అనేది అర్థమైంది. మంచి అది. అయితే వీళ్ళు నెమ్మది అంటే అక్కడ ఎందుకు వచ్చారు, వాళ్ళు సాలిడారిటీ తెలియజేయడానికే వచ్చినట్టున్నారు. కానీ నెమ్మదిగా మూడ్ మారింది. అంటే వీళ్ళకి ఏదో కాషన్ నోటీసులు వచ్చి ఉంటాయి ఎక్కడి నుంచో. జైపూర్ వెళ్ళేసరికి దాడి చేశారు అతని మీద, అభిజిత్ మీద. ఆ దాడి చేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఎలిమెంటు అనేది పోలీసులే చెప్పేశారు. చెప్పాడుగా, నేను జాతీయవాదిని చెప్పిండు ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఇది విచ్ఛిన్నకారులు. నరేంద్ర మోడీని ఏమన్నా అంటే వాడు దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మోడీ అనేటువంటి ఒక బలమైన వ్యక్తిని పక్కకి తొలగించడం ద్వారా ఇంకెవరికో మీరు స్కోప్ ఇస్తున్నారు ఈ దేశంలోకి ప్రవేశించడానికి. బయట నుంచి చాలా శక్తులు పొంచి ఉన్నాయి భారతదేశాన్ని అస్థిరపరచడానికి. నరేంద్ర మోడీ గారు తప్పుకున్న మరుక్షణం దయ్యాల్లాగా వీళ్ళందరూ దేశాన్ని కబళించేస్తారు. అందుకని ఈ బొద్దింకలు వీటిని చంపేయాల్సిన అవసరం ఉంది అని మిడిల్ క్లాస్తో మాట్లాడిస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వేరే వారు మన దేశం మీద రావడంత సులభమేనా అది? వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గానే, ఏమాత్రము సిగ్గుపడకుండా. ఇక్కడ వాళ్ళు కోరుతున్నది ఏమిటి? అయ్యా, మీ పరీక్షా విధానంలో లోపాలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించారు అని మాట్లాడట్లా. ఈ దేశంలో విద్య, వైద్యం రెండింటినీ మీరు ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పారు. ఎవడూ ఫ్రీగా చదువుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. అంటే ఈ మధ్య కాలంలోనే చూసాం, రేవంత్ రెడ్డి గారు 22,000 స్కూళ్ళు మూసేస్తారంటున్నాడు తెలంగాణ. మూసేస్తాను అనలేదు ఆయన, ఆన్ రికార్డ్ ఎక్కడ లేదు అనలేదు ఆ మాట. అదే బయటకు వచ్చిన మాట అయితే అది ప్రచారం జరిగింది, ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఆయన ఆ మాట అనలేదు. అయితే దానిలో వచ్చిన నేరేటివ్ ఏంటంటే, మేము ఇంకేవో హై అండ్ స్కూల్స్ పెడతాము అని చెప్పారని. ఈ హై అండ్ స్కూళ్ళు 10 ఊళ్ళకు ఒకటి పెట్టి, అంటే ఇక్కడ ఇది రావడం లేదు అనేది, అంటే అవుట్కమ్ ఏం కనిపించడం లేదు, మేము ఖర్చు పెడుతున్నాం. కానీ అంటే బయట టీవీ ఛానల్స్లో 1, 1, 2, 2 అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కార్పొరేట్ స్కూల్. అవునవును. ఆ మోత ప్రభుత్వ పాఠశాలల నుంచి వినిపించడం లేదు. కాబట్టి మీరు పోటీలో వెనకబడ్డారు. అంటే ఒక మాట ఇక్కడ మీరు చెప్పినాక అడుగుతాను. వెనకబడుతున్నారు కాబట్టి ఇది మూసేసి వేరే స్కూళ్ళు ఏవో పెట్టి వాటిని కనెక్ట్ చేస్తూ బస్సులు పెడతాం గ్రామాలకి అన్న పద్ధతిలో ఏదో ఒక డిజైన్ ఉంది ప్రభుత్వం బుర్రలో అనేది అయితే బయటకు వచ్చింది. ఈ ప్రాసెస్లోనే స్కూళ్ళు మూసేస్తారు అనే మాట బయటకు వచ్చింది. దీని మీద నిజానికి మీరు వాళ్ళని మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఎందుకు పెట్టారు? ఫీజు రీఎంబర్స్మెంటు ప్రభుత్వం తప్పుకుని వాళ్ళకి కొంతమంది పేద పిల్లల తరఫున కడుతున్నటువంటి డబ్బులు. మనం ఈ దేశంలో పన్నులు కడుతోంది, మనకు చదువు కూడా నేర్పిస్తారనే కదా పన్నులు కడుతోంది. మీరు ఆ చదువు చెప్పే బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. మీరు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ప్రైవేటు పాఠశాలలని, కార్పొరేట్ స్కూళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అలాగే ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ పెట్టి హాస్పిటళ్ళకి వెళ్ళిన పేదవాళ్ళకి మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఆ డబ్బులు పెట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని బెటర్మెంట్ చేయొచ్చు కదా. వీటిని ఎందుకు జనాలకు అందుబాటులో ఉంచట్లేదు? ఇక్కడికి వెడితేనేమో మీ జబ్బుకి తగినటువంటి వైద్యం మా దగ్గర లేదు, మీ జబ్బుకి తగిన వైద్యం అక్కడే జరుగుతుంది, మీరు వెళ్ళి అక్కడే చేయించుకోండి, ప్రభుత్వం డబ్బులు కడుతుంది అని ఎందుకు చెప్తున్నారు? అంటే
ఆరోగ్యశ్రీ ఎవరికి వర్తిస్తుందో అక్కడ వరకు మేము చూసుకుంటాం, మిగిలిన వాళ్ళందరూ మీ కర్మకి మిమ్మల్ని వదిలేస్తున్నామని చెప్పడమే కదా. కాబట్టి ఈ బ్రాడర్ ఏరియాలో కూడా వీళ్ళు వెళ్ళాల. ఈ పిల్లలు వెళ్ళుంటే దాని మీద విస్తృతమైన చర్చ అది కూడా వెళ్ళాలి. నిజానికి ఒక అడుగు ముందుకేసి విద్యారంగం ప్రైవేటైజ్ చేయటం తప్పు, వైద్య రంగాన్ని ప్రైవేటైజ్ చేయటం తప్పు అనేది మాట్లాడితే అంటే ప్రజలకు తెలియని విషయాలు కావు కదా ఇవన్నీ. ప్రతి తెలిసినవే. కుటుంబము ఇవాళ విద్యా వైద్యం మీద ఖర్చు పెడుతున్నది. వాళ్ళ పేదరికానికి కారణమే ఈ రెండు అతి ప్రధానమైన. భయపడుతున్నారు. మరి భయపడినప్పుడు మరి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు చెప్పాలి? వాళ్ళకి తెలియదా అంటున్నా. అది జబ్బు వాళ్ళ అనుభవం. జబ్బు అనేది శరీరంలోకి ప్రవేశించింది అనగానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం బెటరు అనుకుంటున్నారు జనాలు. ఆసుపత్రికి వెళ్ళి ఉన్న డబ్బులు వాళ్ళకి కట్టి చచ్చిపోవటం కన్నా మనంతట మనమే జీవితానికి రాజీనామా చేస్తే బెటరు అనుకుంటున్నారు. అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే వాడు అడుగుతోంది ఏమిటి, మీ జబ్బు ఏమిటి అని అడగట్లేదు, మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ లేదు అంటే గనక ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అవుతుందా మీకు అని అడుగుతున్నారు. ఆరోగ్యశ్రీ మీద కూడా ఒక గొడవ ఉంది. అంటే రియంబర్స్మెంట్ అక్కడ నుంచి డబ్బులు రాకపోతే వీళ్ళు వైద్యం చేయరు. అంటే లాస్ట్ ఇయర్ బకాయిలు ఉన్నాయండి, ప్రీవియస్ ఇయర్ బకాయిలు కూడా ఇంకా క్లియర్ కాలేదు, కాబట్టి మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది, అక్కడ ఏజెంట్లు ఉంటున్నారు హాస్పిటల్స్లో, వివిధ ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్లు రోజు అక్కడ ఉంటున్నారు. ఉండి మీకు సిబిల్ బాగానే ఉంటే కనుక వాళ్ళు లోన్ ఇస్తారు, మీకు పర్సనల్ లోన్ ఇస్తారు. ఇంకా అదో రకమైన అది ఉన్నది. కరెక్ట్. అది ఈఎంఐ కట్టుకోండి వాళ్ళకి, మేము వైద్యం చేస్తాం. ఈ పరిస్థితిలో ఆసుపత్రులు తయారైనాయి. రైట్, అదొకటి సార్. రెండవది, ఇక్కడ నిన్న జరిగిన ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆందోళనలో విపక్షాలు వారి నిరసన, ఇది ప్రధానమంత్రి స్పందన కూడా వచ్చింది. అది బహుశా అంటే రెండు రకాల ఆర్గ్యుమెంట్లు, ఒకటి మోదీకి అనుకూలంగా, రెండోది రాహుల్ గాంధీ కాంగ్రెస్కు ఈ బొద్దింకల పార్టీకి అనుకూలంగా రెండు రకాల ఆర్గ్యుమెంట్లు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. బహుశా ఇక్కడ ఈ రెండు రకాల ఆర్గ్యుమెంట్లలో అధికారంలో ఉన్న వారికి ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారంలో ఉన్నవారికి బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షం వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఉంది 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 కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎవరెన్ని మాట్లాడినా సరే జీవిత వాస్తవం ఒకటి ఉంటుంది కదా. అవును, ఎవరి ఆర్గ్యుమెంట్ ఎత్తున్నా సరే అనుభవాన్ని మించింది అయితే మరొకటి ఉండదు కదా. మరి ఎందుకు ఈ తాపత్రయం, ఎందుకు నెరేటివ్ బిల్డప్లు ఎందుకు చేస్తున్నారని? జనాల బుర్రల్ని కంట్రోల్ చేస్తే చాలు అనేది వీళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ప్రోగ్రాం. అంటే పెట్టుబడి లేకుండా భావాలను ఉత్పత్తి చేయటం ద్వారా ప్రజల్ని కంట్రోల్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఆది కాలంలోనే తెలుసు. స్వర్గం నరకం అనే రెండు పదాలను మనిషి బుర్రలోకి ఇంజెక్ట్ చేసేస్తే వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా తేలిక అని ఆది కాలంలోనే మొదలైనటువంటి కార్యక్రమం ఇది. అంటే మనిషి అనేవాడు ఒక పర్పస్ కోసం వస్తాడు, వీడిని ఎవడో నడిపిస్తాడు, వాడు చూస్తున్నాడు, మనం బిహేవ్ చేయాలి. మనం ఎలా బిహేవ్ చేయాలి? ప్రో స్టేట్ ఉండాలి, యాంటీ స్టేట్ ఉంటే పైవాడు కోప్పడతాడు అనే పద్ధతిలో డిజైన్ చేస్తూ ఇది అలవాటు అయిపోయింది. చాలా ఈజీ ఆపరేటివ్ సిస్టమ్ అని. ఇప్పుడు హిందుత్వ ఆపరేటివ్ సిస్టమ్ నడుస్తోంది ఈ దేశంలో. వీళ్ళు హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ప్రతి ఒక్కరిని లింక్ చేసుకుంటారు, ప్రతి ఒక్క బ్రెయిన్ని కనెక్షన్లోకి తీసుకుంటారు. వాడు ఏం మాట్లాడాలో వీడు ఫీడ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బుర్రలకి, వాళ్ళు మాట్లాడతారు. అదే చూస్తున్నాం మనం. ఒక మాట ఏమి సార్, ఇప్పుడు హిందూ మతం గురించి, ఎవరి మతం గురించి వాళ్ళు ఇప్పుడు క్రైస్తవ మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవట్లేదా? హిందూ మతంలో లోపాలు ఉంటే లోపాలు సరి చేసుకోమని చెప్పాలి కానీ, బాబు నీ హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, నీ మతం నువ్వు మాట్లాడుకో, లోపం ఉంది సరి చేసుకొని చెప్పాలి కానీ ఎందుకు విమర్శ, ఎందుకు హిందుత్వం ఎందుకని అలా? హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. హిందూ మతం ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు పక్క మతాలని తిడితే ఎంజాయ్ చేసే బ్యాచ్ ఏమీ కాదు. అది వాళ్ళు మొక్కుతారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అంతే. అవును, కానీ వాళ్ళని అలా ఉంచట్లా వీళ్ళు. పక్క మతాలని తిట్టాలి, మీరు తిడితే ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఒక మూడ్ని క్రియేట్ చేస్తున్నారు నెమ్మదిగా. అంటే హిందూ మతానికి పక్క మతాల నుంచి ప్రమాదం వాటిల్లుతోంది అని నిరంతరం చెవి కింద జోరీగలగా చెప్తూ ఉంటారు. కొన్ని వేల ఏండ్ల నుంచి భారతదేశం పైకి రకరకాల రాజులు వచ్చినా హిందూ మతం చెక్కు చెదరలేదు కదా. ఇప్పుడు ఒకటే, పెద్ద కష్టపడక్కర్లేదండి దీనికి, ఎక్కడో చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు. 1000 సంవత్సరాలు ముస్లిం రూల్లో ఉంది ఈ దేశం. అవును, అనేది నిజం కదా.
200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉంది అని చెప్తున్నాం కదా. 1200 సంవత్సరాల పాటు పరాయి మతాలు పరిపాలించిన దేశంలో ఇస్లామో లేకపోతే క్రిస్టియానిటీనో ఉండాలి కదా. ఈ రెండు మైనారిటీలుగా ఎందుకు బతుకుతున్నాయి? ఇప్పటికీ ఈ దేశంలో మైనారిటీ మతాలు అవే కదా. వాటి నుంచే ప్రమాదం ఉందని స్టోరీ చెప్పి కదా నువ్వు బతుకుతున్నావు. 130 కోట్ల మంది హిందువులే ఈ దేశంలో. అదేనండి, 150 కోట్లలో అనుకుంటే వేరే మతాలు 20 కోట్లు అనుకున్నా, వీళ్ళు 130 ఉన్నారు. ఆ ఉన్న 10-15 కోట్ల మంది మాత్రమే వాళ్ళు అనుకుంటే వీళ్ళ వలన ప్రమాదం ఉంది అని ఒక నేరేటివ్ కల్పించడం ద్వారా వీళ్ళని కన్సాలిడేట్ చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మతంలో ఉదారవాదం ఉండింది, వాళ్ళు పరమత సహనంతోనే ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని హక్కును చేర్చుకుంటారు, వాళ్ళతో కలిసి బతుకుతారు. కానీ వాళ్ళిద్దరి మధ్య రోజు అనుమానం క్రియేట్ చేయడానికి ఎవడో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ప్రమాదం. ఆ ప్రమాదం ఇక్కడ ఉదారవాదాన్ని చంపేయటం కోసం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ మైనారిటీలు కాదు, హిందూ మతంలో ఉన్న ఉదారవాదాన్ని చంపేయాలి. చంపేసి వాళ్ళని ఉన్మాదులుగా మార్చాలి. ఈ ఉన్మాదం మాట వింటుంది, విజ్ఞత ఉన్నవాడు మాట వినడు. వాడి మతం రోజు వెళ్ళి దేవుణ్ణి మొక్కచ్చుగాక, కానీ వాడిలో విజ్ఞత ఉండకూడదు, వాడిలో మూర్ఖత్వం ప్రవేశించాలి. మూర్ఖత్వం ప్రవేశించాలంటే మతం ప్రమాదంలో ఉందని ఓ పిచ్చి కలిగించాలి వాడికి. ఈ పిచ్చిని ప్రమోట్ చేయడానికి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి 50 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఇప్పుడు మనం ఎవరైతే హిందుత్వ శక్తులు అంటున్నామో వాళ్ళు ఈ నేరేటివ్ గురించి జనాల్లోకి, హిందువుల్లోకే తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొన్న ఆయన మీద దాడి జరిగింది, రమణమూర్తి మీద జరిగిన సంఘటనలో ఆయన అడిగింది ఏమిటి? అయ్యా, విష్ణుమూర్తి మొహం తీసేసి కృష్ణుడు అన్నాడు, కానీ ఆయన నిజానికి విష్ణుమూర్తే. విష్ణుమూర్తి మొహం తీసేసి నరేంద్ర మోడీ గారి మొహం పెట్టడం హిందువులను బాధించే విషయం కదా అన్నాడు ఆయన. అవతల దాడి చేసిన వాడి ఇంటెన్షన్ ఏమిటి? మోడీ గారిని ఏమనకూడదు, నువ్వు కావాలంటే విష్ణుమూర్తిని ఏవైనా అనుకో, మోడీ గారే విష్ణుమూర్తి అవతారం అని తెలుసుకోలేక నువ్వు మాట్లాడుతున్నావు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఇది కొంచెం అగ్రెసివ్ వ్యవహారం కదా. అలాంటి దాడులు జరుగుతున్నాయి వీళ్ళ మీద. ఇప్పుడు ఒకప్పుడు లిబరల్గా ఉండేవాళ్ళు. బాపు గారు ఒక కార్టూన్ వేశాడు, అదేంటి, కృష్ణుడు నడుము పట్టుకుని పక్కకు నిలబడి ఉంటే అర్జునుడు అడుగుతాడు, ఏంటి బావా ఇబ్బందిగా ఉన్నావు అని. మధ్యాహ్నం యుద్ధంలో అక్కడ కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందో బావా అంటాడు ఆయన. అంటే భీష్ముడి మీదకి కృష్ణుడు రివర్స్ అవుతాడు. అంత భక్తుడు ఆయన. మళ్ళీ బాబు గారు భక్తుడు, పరమ భక్తుడు, మామూలు భక్తుడు. ఆ భక్తుడు సరదాగా వేసాడు అది. అంటే మధ్యాహ్నం భీష్ముడి మీదకి కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందో బావా అంటాడు. ఆ కార్టూన్ ఇప్పుడు వేసి బతకగలిగేవాడు ఆయన. ఆయన్ని రోడ్డు మీద పెట్టి కొట్టేవాళ్ళు కదా, చచ్చిపోయి బతికిపోయాడు. కానీ ఆయన ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సరే, దీని పరిణామాలు ఏమిటో మరి వేరే వైపు వెళ్తారు. ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళు నిజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో తమ నిర్ణయం పట్ల చేయగలిగినట్లయినా బహుశా దీని ఇంపాక్ట్ ముందు రోజులు ఎట్లా ఉండవచ్చు? ఏం లేదండి, దీన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం మొదలైంది. వీళ్ళు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. జంతర్ మంతర్లో మా టెంట్ కొనసాగుతుంది అని చెప్పారు. మేం పార్లమెంటు మీదకి వెళ్ళింది, పార్లమెంటు దాకా వెళ్ళింది మా గొంతు వినిపించటం కోసం మాత్రమే అని చెప్పారు. అయిపోయింది వాళ్ళ గొడవ. ఇప్పుడు నిన్న ఆయన నడ్డా గారు పిలిచినప్పుడు 2 గంటలు వెయిట్ చేయించాడు వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళ కోసం కేటాయించిన సమయం 5 నిమిషాలు మాత్రమే. ఆ పేపర్ తీసుకుని ఫోటోలు దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. బయటేమో దాడులు జరుగుతున్నాయి, పోలీసులు కొడుతున్నారు. వీళ్ళు విజ్ఞాపన పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా 2-3 మీటింగ్స్ జరిగినాయి. లోపల ధర్మేంద్ర ప్రధాన్తో కూడా మాట్లాడాడు. అమిత్ షా గారిని కలిశాడు ఆయన. అమిత్ షా గారిని నడ్డా కలిశాడు, గోయల్ కలిశాడు. వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు ఏం చెయ్యాలి అనేది. ప్రధానితో ఒక మాట చెప్పించాలి అనుకున్నారు, చెప్పించారు. సో ఇక్కడ వరకు ఒక డ్రామా నడిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళ అభిప్రాయాలు, వీళ్ళు చెప్పదలుచుకున్న హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది.
ఆ హిడెన్ ఎజెండాని ప్రచారం చేయడానికి వీళ్ళతో లింక్ అయి ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్, మెయిన్ స్ట్రీమ్ మీడియా నెట్వర్క్ అందరికీ ఆదేశాలు, దానికి సంబంధించినటువంటి డబ్బులు వెళ్ళిపోయినాయి. వీళ్ళందరూ రంగంలోకి దిగారు. ఇప్పుడు దీని ఇంటిగ్రిటీని దెబ్బకొట్టడం అనేది ప్రోగ్రాం. దీని ఇంటిగ్రిటీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీని, ఇతర పార్టీల ఇంటిగ్రిటీలని దెబ్బకొట్టడం, ఆ నెరేటివ్స్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారు నిన్నటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్గా వచ్చి ప్రధాని ఇంటి దాకా వచ్చాడు. ప్రధాని ఇంటి దాకా రావటానికి గేట్లు తీసిన ప్రధాని గొప్పవాడ, ఇంతకాలం పట్టించుకోకుండా సడన్గా వచ్చి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి హీరో అయిపోవాలని చూస్తున్న రాహుల్ గాంధీ గొప్పవాడ అని ఓ చర్చ మొదలుపెట్టేశారు. చర్చ అప్పుడు ప్రధానమంత్రి ముందే స్పందించి ఆయన గేటు దాకా వచ్చేటోడే కాదు కదా. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ స్పందించలేదు అని వాళ్ళే దాడి చేస్తున్నారు. దాడి చేస్తూ ప్రధాని గేటు దాకా ఎలవ్ చేశాడని, అంటే ఆయనే రాహుల్ గాంధీకి చెప్పి రా నువ్వు అని చెప్పిన లెవెల్లో మాట్లాడేస్తున్నారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి. ఇలా ఈ పద్ధతిలో వీళ్ళందరి ఇమేజ్లు దెబ్బకొట్టి ప్రధాని గారు స్పందించారు. భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా పట్టించుకుంది. దీని మీద చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. దీనిలో ప్రవేశించిన విచ్ఛిన్న శక్తుల నుంచి బొద్దింకల్ని కాపాడే ప్రోగ్రాం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే చేస్తోంది అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేయటం అనే పనిలో దిగారు వాళ్ళు. దిగేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు జరుగుతాయి దేశవ్యాప్తంగా. ఇదిగో ఫలానా చోట మీటింగులో ఫలానా మనిషి కనిపించాడు చూసారా, ఫలానా హైదరాబాద్లో జరిగిన దానిలో ఈడున్నాడు, ఇతనికి ఫలానా పొలిటికల్ ఇది ఉంది, లింక్ ఉంది, కాబట్టి ఇతను ఉన్నాడంటే ఇంకెవరో ఉన్నారు ఇతను వెనకాల, ఇది ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళతో మాట్లాడతారు. మీ వెనకాల మిమ్మల్ని వాడుకోవటానికి చాలామంది ఉన్నారు, మీరు దయచేసి వాళ్ళ చేతుల్లో వస్తువులు కాకండి అనే జ్ఞానం వీళ్ళకి కలిగించి మొత్తానికి ఈ ఉద్యమాన్ని ఏదో పద్ధతిలో చీల్చి చెండాడి నీరు కార్చటం వాళ్ళ ప్రోగ్రాం. అదే ప్రతి ప్రాంతీయ పార్టీని, ప్రతి రాజకీయ పార్టీని, జాతీయ పార్టీని చీల్చేయటం అనే ప్రోగ్రాం ఒకటి చేస్తున్నారు వాళ్ళు. చీలికలు ఎలా చేస్తారో మనకు తమిళనాడు ఉదాహరణ చాలు. అదే ప్రోగ్రాం ఆపరేషన్ కాక్రోచ్ మొదలైంది. ఇప్పుడు కాషాయ డాక్టర్లు అందరూ రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ కాక్రోచ్ అని సక్సెస్ఫుల్గా చేసి వీళ్ళని చీల్చేసి జనాల్ని తిరిగి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా చేసుకోవటం అనే కార్యక్రమం మొదలైపోయింది. ఇదే జరుగుతుంది 3-4 రోజుల్లో. ఓకే సరే సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, అందులో అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇవి సాధారణంగా కనబడేవి, వినబడేవి. కానీ ప్రజలకంటూ ఒక అనుభవం ఉంటుంది. ఎవరిని ఎన్ని తీర్ల మనం ఒప్పించాలనుకున్నా, వారిని మెప్పించాలనుకున్నా అన్ని వేళలా అన్ని తీర్ల సాధ్యమయ్యేది కాదు. ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం మనిషిని ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తారు. నిజంగానే బాగుంటే కనుక బాగుందంటారు, బాగాలేకుంటే కనుక బాగాలేదని అంటారు. మరి ప్రజల అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు నిజంగా రాబోయే రోజుల్లో ఇవాళ జరిగిన పొరపాటు సరిదిద్దుకొని ముందుకు వెళ్తే కనుక ఇలాంటి ఆందోళనలకు అవకాశం ఉండదు. లేకుంటే కనుక బహుశా ఇలాంటివి మళ్ళీ వచ్చే అవకాశం ఉండవచ్చు. బహుశా ఆ దిశగా ఉండకూడదని, పరీక్షల నిర్వహణ లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుందని కోరుకుందాం. థ్యాంక్ యూ.